హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ టీమ్ అయిన హర్యానా స్టీలర్స్తో మన తెలుగు టైటన్స్ అయితే మ్యాచ్ అనేది ఆడబోతుంది. మరి ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవాలంటే ఏ విధమైన ప్లాన్స్తో రావాలి, ఏ విధమైన స్ట్రాటజీతో రావాలో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంది క్లిక్ చేసి పక్కన చూడ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే హర్యానా స్టీలర్స్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ గత సీజన్స్లో చూసుకున్నట్టయితే మంచి విజయాలే కనిపిస్తున్నాయి మన తెలుగు టైటన్స్కి. బట్ ఇప్పుడు సీజన్ వేరు, టీం వేరు. వాళ్ళ పాజిటివ్ ఇంటెంట్ ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలిసిందే. టీం కలిసికట్టుగా ఆడితే కనుక ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిఫెన్స్లో కావచ్చు, అఫెన్స్లో కావచ్చు, వాళ్ళు కలిసికట్టుగా ఆడుతున్నారు, కలిసికట్టుగా విజయం సాధిస్తున్నారు. గత మ్యాచెస్ నుంచి చూసుకున్నట్టయితే గత కొన్ని మ్యాచెస్ నుండి హర్యానా స్టీలర్స్ అయితే అన్బీటెన్గా కనిపిస్తుంది. అండ్ తెలుగు టైటన్స్ అయితే ఇప్పటికీ కూడా ఒక మ్యాచ్లో కూడా విజయం అయితే సాధించలేదు. 5 మ్యాచ్లు కూడా పవన్ శరవత్ మీదే మనకి ఆధారపడుతూ వస్తున్నాం. పవన్ శరవత్ ఒక్కడే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు తెలుగు టైటన్స్ టీంలో. మరి ఇప్పుడు ఇలాంటి హర్యానా స్టీలర్స్ మీద మన తెలుగు టైటన్స్ విజయం సాధిస్తుందా అంటే డైరెక్ట్గా ఓడిపోతుందని చెప్పట్లేదు. వాళ్ళకి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే వాళ్ళు యంగ్స్టర్సే, మనం యంగ్స్టర్సే. అండ్ ప్రస్తుతం వాళ్ళు పాజిటివ్ ఇంటెంట్ చూసుకున్నా, మన తెలుగు టైటన్స్ పాజిటివ్ ఇంటెంట్ చూసుకున్నా చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఒక్కసారి తప్పు చేసినా కూడా నెక్స్ట్ టైం ఆ తప్పు నుండి నేర్చుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇస్తున్నారు. తెలుగు టైటన్స్ ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పు నుండి నేర్చుకోకుండా అదే తప్పు రిపీట్గా మళ్ళీ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ హర్యానా స్టీలర్స్ పాజిటివ్ ఇంటెంట్ చూసుకున్నట్టయితే డిఫెన్స్లో ఒక్కరు తప్పు చేసినా కూడా వేరొక ప్లేయర్ వచ్చి మనకి మంచి బూస్టప్ అనేది ఇస్తున్నాడు ప్లేయర్కి. ఇక్కడ మన తెలుగు టైటన్స్ చూసుకున్నట్టయితే ఒకరికి కాంబినేషన్ కనిపించట్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కనిపించట్లేదు, అండ్ ఒకరి మీద ఒకరికి నమ్మకం అయితే కనిపించట్లేదు. ఇక్కడ హర్యానా స్టీలర్స్ చూసుకున్నట్టయితే ఒకసారి తప్పు చేయడంతో నెక్స్ట్ టైం అయితే ఆ తప్పుని రిపీట్ చేయట్లేదు. వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ తప్పులేంటో నేర్చుకుంటున్నారు, వాళ్ళ స్కిల్స్ ఏంటో నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ టైం ఏ విధంగా ఆడితే మ్యాచెస్ అనేది విన్ అవుతాం అనేది వాళ్ళైతే మాట్లాడుకొని బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మన తెలుగు టైటన్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కనిపించట్లేదు. అక్కడ మన తెలుగు టైటన్స్ అయితే లాస్ అవుతుంది. మ్యాచెస్ అయితే మొదట్లో బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, తర్వాత వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేక వాళ్ళు ట్యాకిల్స్ చేయలేక పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ డిఫెన్స్లోను అఫెన్స్లోనే హర్యానా స్టీలర్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ గెలవాలంటే అందరూ కలిసికట్టుగా ఆడితే తెలుగు టైటన్స్ అయితే మ్యాచ్ అనేది విజయం పొందుతాం. వినయ్ లాంటి అద్భుతమైన రైడర్ అయితే కనిపిస్తున్నాడు, అతన్ని సైలెంట్గా ఉంచాలి. అండ్ సిద్ధార్థ్ దేశాయ్ కూడా ఈ మ్యాచ్లో ఫైర్ అయ్యే అవకాశం ఉంది, అతను కూడా సైలెంట్గా ఉంచాలి. అండ్ పవన్ శరవత్కి ఖచ్చితంగా సపోర్ట్ అనేది కావాలి డిఫెన్స్లోని అఫెన్స్లోని. అప్పుడే మన హర్యానా స్టీలర్స్ మీద తెలుగు టైటన్స్ అయితే విజయం సాధిస్తుంది మన తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెలుగు టైటన్స్ మంచి పాజిటివ్ ఇంటెంట్తో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడితే కనుక తెలుగు టైటన్స్ విజయం సాధిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెరపండి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన చిన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను KDP సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బాయ్.